పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణానికి చెందిన భారత సేన హవల్దార్ మొహమ్మద్ ఆరిఫ్ తండ్రి శంషుద్దీన్ ను సన్మానించారు. ఆపరేషన్ సింధూర్లో ఆయన చూపిన ధైర్య సాహసాలకు గుర్తింపుగా 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణానికి చెందిన ఆరిఫ్ ఆపరేషన్ సింధూర్లో పాల్గొనడం మన తెలంగాణ రాష్ట్రానికి పెద్దపల్లి జిల్లాకు గర్వకారణమని అన్నారు. ఇండియా వైపు ఎవరూ చూడకుండా ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం జరిగిందని, ఆపరేషన్ సింధూర్తో మన శక్తి ప్రపంచ దేశాలకు తెలిసిందని అన్నారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న ఆరిఫ్ తిరిగి డ్యూటీకి వెళ్తున్న సందర్భంగా ఆయనకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఆయనకు ప్రమోషన్ లభించి మంచి భవిష్యత్తు ఉండాలని, దేశం కోసం సేవలు అందించాలని కోరారు. ఆరిఫ్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు మన పెద్దపల్లి బీజేపీ ఆఫీస్లో మన బీజేపీ ప్రెసిడెంట్ గారు, తర్వాత మన ఆరిఫ్ గారు పహల్గామ్ అటాక్లో ప్రత్యక్షంగా పాల్గొని మన టెర్రరిస్టులందరినీ హతమార్చినందుకు మన ఇండియాకు, అందులో తెలంగాణ మన పెద్దపల్లికి గర్వకారణం. మన ఆరిఫ్ పెద్దపల్లి నుంచి పాల్గొనడం అనేది మనకు అందరికీ కూడా, ప్రత్యేకంగా పెద్దపల్లి జిల్లా వాసులకు, మన తెలంగాణ నుంచి ఇండియాకు గర్వకారణం. అయితే ఆరిఫ్ గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు తిరంగా యాత్రలో సన్మానం చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్దపల్లి నుంచి చాలామంది త్రిరంగ యాత్ర చేశాము. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆర్మీలో మళ్ళీ రీజైన్ అంటే డ్యూటీకి మళ్ళీ పోతుండు కాబట్టి మన అందరి అతనికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఇండియా గురించి ఫ్యూచర్లో ఇండియా వైపు ఎవరు చూడకుండా మొన్న ఆపరేషన్ సింధూర్ అనేది జరగడము అంటే ఒక విధంగా మనకు ఇండియాకు మంచిది. ఎందుకంటే మన మిలిటరీ పవర్ ఏమి అనేది వరల్డ్కు మనం ఒక 34 మినిట్స్లో 9 టెర్రరిస్ట్ ప్లేసెస్లో బాంబులు వేసి వాళ్ళని టెర్రరిస్ట్ అందరినీ కూడా ఖతం చేసాం. అందులో యూజ్ చేసిన వెపన్స్ అన్నీ కూడా ఆకాశ్ కానీ మిగతా మిసైల్స్ అన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్లో తయారైనాయి. కాబట్టి అది కూడా మనం అబ్దుల్ కలాం సెంటర్ నుంచి హైదరాబాద్లో DRDOలో తయారు కావడం కూడా మన తెలంగాణకు, ఇండియాకే గర్వకారణం. కాబట్టి ఇప్పుడు ఆరిఫ్ గారి ఫాదర్ కూడా మనం అందరం కృతజ్ఞతలు చెప్పాలి. వాళ్ళ సన్ను మన కంట్రీ కొరకు సర్వీస్ చేస్తూ ఇండియా కొరకు ఫైట్ చేసినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మనం అందరం ధన్యవాదాలు చెప్తూ, ఆరిఫ్ గారికి మంచి ఫ్యూచర్ ఉండాలని, మంచి ప్రమోషన్ కూడా వచ్చి ఇండియాకి ఇంకా ఫైటింగ్ చేయాలని మనందరం కోరుకుంటూ, అతనికి మన ఫ్యూచర్లో లైఫ్లో సర్వీస్లో ఇంకా మంచి విజయాలు సాధించాలని